హలో అండి అందరికీ. ఏంటి డోర్ మ్యాట్ తెచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు చాలా యూజ్ఫుల్ టిప్ అండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు ఉంటూనే ఉంటారు కదా. బెడ్రూమ్ ముందు వాష్రూమ్స్ ముందు ఇలా పట్ట వేసినప్పుడు ఇలా కాలు పెట్టగానే జారిపోయి వాళ్ళందరూ పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇలా డబుల్ ప్లాస్టర్ని తీసుకొని అటు ఇటు అంటించేసి వెనక ఉన్న టేప్ని రిమూవ్ చేసేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్మెంట్ తీసుకొని చక్కగా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కాలు ఇలా వేస్తే అస్సలు జారదండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అస్సలు పడరు. క్లీన్ చేసుకోవాల్సినప్పుడు ఇలా తీసేసి ఒకసారి చిమ్మేసేసుకొని మళ్ళీ ప్లాస్టర్ని అంటించేసుకోవడమే. గమ్ పోతే ఏం చేస్తామండి, మళ్ళీ 2x ప్లాస్టర్ అంటించుకుంటే సరిపోతుంది. పిల్లలు పడేదానికంటే 2x ప్లాస్టర్ వేస్ట్ అయితే ఏం కాదు కదా. టిప్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్. హలో అండి అందరికీ. ఏంటి డోర్ మ్యాట్ తెచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు చాలా యూజ్ఫుల్ టిప్ అండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు ఉంటూనే ఉంటారు కదా. బెడ్రూమ్ ముందు వాష్రూమ్స్ ముందు ఇలా పట్ట వేసినప్పుడు ఇలా కాలు పెట్టగానే జారిపోయి వాళ్ళందరూ పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇలా డబుల్ ప్లాస్టర్ని తీసుకొని అటు ఇటు అంటించేసి వెనక ఉన్న టేప్ని రిమూవ్ చేసేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్మెంట్ తీసుకొని చక్కగా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కాలు ఇలా వేస్తే అస్సలు జారదండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అస్సలు పడరు. క్లీన్ చేసుకోవాల్సినప్పుడు ఇలా తీసేసి ఒకసారి చిమ్మేసేసుకొని మళ్ళీ ప్లాస్టర్ని అంటించేసుకోవడమే. గమ్ పోతే ఏం చేస్తామండి, మళ్ళీ 2x ప్లాస్టర్ అంటించుకుంటే సరిపోతుంది. పిల్లలు పడేదానికంటే 2x ప్లాస్టర్ వేస్ట్ అయితే ఏం కాదు కదా. టిప్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్.